చలేరు. అమరావతి ప్రజా రాజధాని అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతి రాజధాని వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఒక వ్యక్తికి ఒక అడ్రస్ ఉండాలి, ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని విధ్వంసం చేసి ఎడారి అని లేకపోతే శ్మశానమని ముంపు ప్రాంతం అని ఎగతాళి చేసి మనకు రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పేదల సేవలో. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నాకు మొదటి తారీఖు వస్తానే గుర్తొచ్చేది మా పేదవాళ్లే గుర్తొస్తారు. నా కళ్ళలో మీరే ఉంటారు. అందుకే నేను రావడం కాదు, రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ యంత్రాంగం, ఎన్డీఏ పార్టీ యంత్రాంగం మొదటి తారీఖున మీ సేవలోనే ఉంటాం. నేను ఎప్పటికప్పుడు అందరికీ ఒకటే మాట చెప్పాను, ఈరోజు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా దగ్గర మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లకు ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ డయాలసిస్ చేసుకుంటే 10,000 ఇస్తున్నాం. మంచానికే పరిమితం అయితే అలాంటి వారికి 15,000 ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎక్కడైనా ఇస్తున్నారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. దగ్గర 2,730 కోట్లు నెలకు ఖర్చు పెడుతున్నాం. 63 లక్షల మందికి ఇస్తున్నాం. ఇప్పటికీ 60,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ కింద పేదవాళ్లకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూసి తమిళనాడు ఉంది, 1,000 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు కొత్తగా 2,000 ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అలాంటిది మన రాష్ట్రంలో 4,000 నుంచి 15,000 ఇస్తున్నాం. ఎక్కడా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. అయితే మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలోనే 2,91,000 కుటుంబాలకి 128 కోట్లు నెల ఇస్తున్నాం. ఉదయగిరిలో 39,300 మందికి 17,81,00,000 ఇస్తున్నాం.